టిల్లు సినిమాల హీరో ఎంత ఆవరగాని లెక్కున్నాడో సేమ్ అట్లనే చేస్తున్నావు నువ్వు కూడా. నీ వార్తలు తెచ్చనికి టైం అవుతుంది, ఏదో వార్త తెద్దామని లేదు, డీజే టిల్లు అని పేరు పెట్టుకొని ఎగురుకుంటా స్టైల్ చేస్తున్నాడు స్టైలు. రాజేష్ ఓ రాజేషు, అరే ఎందుకు అంజలి అట్లా అరుస్తున్నావు? అరుస్తే ఆరోగ్యానికి మంచిది కాదు, చెప్తే వింటా కదా. అసలు ఇవాళ నేషనల్ డీజే డే, మనమంతా డీజే స్టైల్. నీకు ప్రతిరోజు చెప్పాలనా టైంకు వార్తలు తీసుకురా అని? అరే ఏం మాట్లాడుతున్నావు అంజలి? నీ కంటికి నేనేమన్నా అవలాగా లెక్క కనిపిస్తున్నానా? నా కంటికే ఏంది, ఎవరి కంటికైనా అట్లానే కనిపిస్తావు. ఇగో మాటలు మంచిగా రాని చెప్తున్నా అంజలి. నీ నమ్మున్నాడు దానికంటే నీ దగ్గర పని చేసినా కాబట్టి ఎన్ని మాటలు అన్నా పడ్డా. ఇప్పుడు మాత్రం అసలు పడే ప్రసక్తే లేదు. ఒక్క మాట అంటే 4 మాటలు అంట చూడు. అచ్చా, అంటే ఇప్పుడు తమరు జాబ్కి రావట్లేదా? ఇగో చూడు అంజలి, డీజే టిల్లు సినిమాలో డీజే ఉన్నది కదా, అట్లా నేను కూడా ఒక డీజే సెటప్ పెట్టుకొని మొత్తం బిజినెస్ చేద్దాం అనుకుంటా. ఇక అప్పుడు చూడు మ్యూజిక్ ఎంజాయ్మెంట్ పైసలకు పైసా. అరే ఎందుకు అంజలి అట్లా చూస్తున్నావు? కావాలంటే నీ పెళ్లికి ఫ్రీగా డీజే పెడతా పాటు, కాకపోతే ఒక 4 నల్లి బొక్కలు ఎక్కిపి చాలు తినేదందుకు. అంత హుషారు చేస్తున్నారు గాని తమరి దగ్గర డబ్బులు ఎక్కడియో? అరే ఏమున్నది భయ్, వచ్చే జీతం 2 నెలల నుంచి పక్కకు పెట్టినా, ఇంకా దానికి తోడు పైసలు కావాలంటే మోడీ సార్ ఉన్నాడు కదా, ఆయన అడుక్కుంటాం. ఎవరిని? మన ప్రధాని మోడీ సారునా? అరే అవునంజలి, మోడీ సార్ ఎంతో మందికి ఆయన జేబులకించే పైసలు ఇచ్చిందట. అట్లాంటిది నాకు ఇయ్యాడా చెప్పు? కావాలంటే సార్ ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆరామ్సే నా డీజే పెట్టి రోడ్ షో చేపిస్తాం మొత్తం సార్. సారు డబ్బులు ఇస్తుండా? అరే గదే అంజలి, ఎవరన్నా ₹1,00,000 లోన్ తీసుకున్నారనుకో, గంటలకించి 35,000 రూపాయలు స్వయంగా మోడీ సార్ ఆయన జేబులకించి తీసిస్తున్నాడట కట్టేదానికి. జేబుల నుంచి ఎందుకు ఇస్తాడు? సబ్సిడీ కింద గిట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదాని గురించా ఏంది నువ్వు మాట్లాడేది? అరే ఏమంజలి నీకు చెప్తే అర్థం కాదా? మోడీ సారే స్వయంగా డబ్బులు ఇస్తున్నాడట, అంటే గవర్నమెంట్ సొమ్ము కాదన్నట్టు, ఆయన జేబులకించి ఇస్తున్నాడు అన్నట్టు, అంటే ఆయన డబ్బులే కదా. కావాలంటే నీకు నమ్మకం లేకపోతే ఎంపీ అరవింద్ సార్ చెప్తాడు. నువ్వు ₹1,00,000 తీసుకుంటే ఎంత కట్టాలి వాపసు? 65,000 కట్టాలి వాపసు. 35,000 మోడీ ఇస్తున్నాడు ఆయన జేబులకి, 35,000 మోడీ ఇస్తున్నాడు ఆయన జేబులకి. ఓరి నీ డీజేల నా స్పీకరు, నీకు అట్లా అర్థమైందా? అందుకే అన్ని సగం సగం వినొద్దు అనేది. అదే అరవింద్ సార్ మాట్లాడిన మాట పూర్తిగా విను. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఏమన్నా పాపడ్లు చేసుడు, గిర్నీలు పెట్టుకున్నాడు, ఇట్లాంటివి పెట్టుకుంటే 1,00,000కి 35,000 వాపస్ కట్టాలి. ₹1,00,000 తీసుకుంటే 65,000 కట్టాలి. విన్నావా? అది ఐకేపీ వాళ్లకు, అది కూడా డీజేలు బీజేలకు కాదు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టేటోళ్లకు. వాళ్ళు 1,00,000 లోన్ తీసుకుంటే మళ్ళా 65,000 కడితే సరిపోతుంది. తతిమ 35,000 కేంద్రం ఇస్తుంది అన్నట్టు. ఏం చక్కగా తెలుసుకోవు. అరే అట్లా ఇట్లా అర్థం చేసుకుంటా అంజలి, అరవింద్ సారు జేబులకించి డబ్బులు ఇస్తున్నాడు అంటే పర్సనల్ మనీ అనుకుంటాం, కానీ ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది మనకేం తెలుసు? ఆయన చెప్పాలి కదా క్లారిటీగా, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తున్నదని. అనుకుంటావు కానీ ఇప్పుడు మరి నీ డీజే వ్యాపారం క్యాన్సిల్ అయ్యేటట్టున్నది కదా, మరి ఏం పని చేస్తావో? ఎట్లాగో మీరు జాబ్కు రానున్నారు కదా. అరే అంజలి, మన ఇద్దరు కాంబినేషన్ గురించి నీకు తెలియదు, ఎంత సూపర్ ఉంటుందో తెలుసా? నువ్వు ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నావు? నేను పోతున్నా కదా వార్తలు తీసుకొస్తాయి, ఏం చేస్తాం ఇవాళ నేషనల్ డీజే డే కదా అని చెప్పి డీజే పెట్టుకుందామని ఆశపడ్డా. కుదరలే. ఇగో నువ్వు కళ్ళు మూసుకో, అట్లా కళ్ళు మూసి ఇట్లా తెరిచేలోపు అక్కడ ఉంటా చూడు జంపు జిలాని. ఇంకోసారి ఇలాంటి హుషారు లెక్కలు చేసినావు అనుకో, నిజంగానే కొలువుల నుంచి పీకి పడేస్తా. తొందరగా వచ్చేయి.